దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మినీ గార్డెన్ అనమాట. సో ఇది మా ఎంట్రన్స్. సో ఇక్కడ ఫస్ట్ ప్లాంట్ వచ్చి ఇలాగా నల్లేరు చెట్టు పెట్టుకున్నాం అనమాట. సో ఇది మొత్తం తీగలు కాబట్టి అల్లుకోవడానికి సపోర్ట్ కావాలి, అందుకే థ్రెడ్స్ అంతా ఇలాగా కట్టేసి గేట్ మీద నుంచి ఇలాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు కట్టి పెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్ దీని ఏమైతే తెలీదు, బట్ షో ప్లాంట్ అనుకుంటాము. సరే అది అట్లా పెట్టేసి పెంచుకుంటున్నాము. అండ్ ఈ సైడ్ వచ్చి ఇది కప్రెల్లా ఆకు అనమాట, కప్రెల్లా చెట్టు. సో మనకి ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు బాగా వాష్ చేసి కొంచెం మిరియాలు ఉప్పు పెట్టుకొని తింటే రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇదైతే అలోవెరా చెట్టు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది ఇది వచ్చి పక్కన వేరే చెట్టు నుంచి సీడ్స్ వచ్చి పడ్డాయి మా ఇంట్లో. దాన్ని అట్లా నాటంగానే ఇలాగ చెట్టుగా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చి లిచ్చీ అనమాట. అండ్ దీంట్లోనే ఇంకొక నల్లేరు చెట్టు ఉంది. నల్లేరు మనము మోకాలు నొప్పికి చాలా మంచిది, చట్నీ చేసుకొని తింటే. అండ్ ఇందులోనే తమలపాకు చెట్టు కూడా. మా ఇంట్లో సన్లైట్ ఎక్కువ పడుతుంది అనమాట, దానికి తట్టుకోలేక ఇది ఇలా వాడిపోయినట్టు అయిపోయింది. ఇది ఇంకొక మనీ ప్లాంట్. ఈ చెట్టు అయితే నందివర్ధనం అనమాట, మా పుట్టు ఆకులన్నీ తీసేశాడు. అండ్ ఇది ఇంకొక మనీ ప్లాంట్. మా ఇంట్లో ఎక్కువ మనీ ప్లాంట్ అండ్ అలోవెరా చెట్టు అయితే ఉంది. సీరియస్గా ఇక్కడ ఏ సీడ్స్ వల్ల ఇది వస్తున్నాయో తెలియట్లేదు, ఈ మొక్క ఏందో తెలియదు, బట్ సపోర్ట్కి అయితే స్టిక్ పెట్టి కట్ వదిలాము. అండ్ ఇదైతే శంకుపూ చెట్టు అనమాట, పర్పుల్ కలరు, కిందంతా ఎండిపోయింది, బట్ పైన అయితే బాగా గ్రీన్గా ఉంది కాబట్టి. అండ్ ఆల్సో పూలు కూడా వస్తున్నాయి, అందుకు తీయకుండా పెట్టాము. ఇదైతే భద్రాక్షి చెట్టు. సో మేము ఎక్కడికైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు సీడ్స్ తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. ఇదైతే ఒంటి రేఖ సీతాఫలం చెట్టు. అండ్ ఇదైతే వాటర్లోనే పెట్టేసాము. ఒకటి బాదాం చెట్టు అండ్ ఇంకొకటి కూడా నందివర్ధనం అనమాట. నీళ్ళల్లో ఉన్న పూలు అనేది రావడం స్టార్ట్ చేసింది. అండ్ ఇది కూడా లిచ్చీ ప్లాంట్ అనమాట. అండ్ ఇక్కడ ఈ చిన్న ప్లాంట్ ఏదో నాకైతే తెలియదు. అండ్ ఇందులోనే చాలా పపాయ చెట్లు అయితే వచ్చేసాయి అన్నమాట. అండ్ ఇదైతే మన గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చారు వేరే పిల్లలకి, నెల్లికాయలు, నెల్లికాయ చెట్టు. అండ్ అందులోనే తులసమ్మ మొక్క. అండ్ ఇదైతే మనీ ప్లాంటే. నెక్స్ట్ ఇది తెలీదు కానీ ఇక్కడ ఉన్నవన్నీ పపాయ చెట్టు. అండ్ దీంట్లో ఇంకొక శంకుపూ చెట్టు. ఇదైతే మల్లీ చెట్టు. సో ఇంకొక అలోవెరా చెట్టు. మా ఇంట్లో ఆల్మోస్ట్ మేము సీడ్స్ ద్వారానే అనమాట అట్లా నాటంగానే ఇట్లా చెట్టుగా వచ్చేసాయి చాలా వరకు. దీంట్లో కూడా శంకుపూలే. ఇందులోనే కరేపాకు చెట్టు ఉందన్నమాట, ఇది కూడా సీడ్ ద్వారానే పెంచాము. అండ్ ఇదైతే ఇంతకుముందు ఆరెంజ్ కలర్ చెట్టు కనిపించింది కదా, అదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.